కాకినాడ జిల్లాలో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రపాలెం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు మరియు అత్యాచారాలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. గుంటూరు బద్వేల్ ఘటనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని వైసీపీ నాయకురాలు కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత 24 గంటలు డ్రోన్లు తిరుగుతున్నాయని, ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్నారు తప్ప క్షేత్రస్థాయిలో మహిళలకు ఏమాత్రం రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శించారు. మహిళల భద్రతను గాలికొదిలేసిన రాష్ట్ర హోంమంత్రి అనిత తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన సంఘటన పరిశీలిస్తే ఒక మహిళని దౌర్జన్యంగా, దారుణంగా, హింసాత్మకంగా నడి రోడ్డు మీద కూటమి నాయకులందరూ కూడా ఒక మహిళని వివస్త్రను చేసి కొట్టి హింసించి రక్తం వచ్చే వరకు, ఆవిడ మూత్ర విసర్జన చేసేంత వరకు కూడా క్రూరంగా కొట్టారు. పక్కన ఎవరైనా సాయానికి వస్తే వాళ్ళని కూడా అదే విధంగా ట్రీట్ చేశారు. ఈ రకమైన చర్యని కూటమి ప్రభుత్వం ఈ రోజు వెంటనే మేము స్పందించాము, మేము వాళ్ళని అరెస్ట్ చేశాము, ఇంకంతకన్నా న్యాయం చేసేది ఏంటి అని అడుగుతున్నారు. అనితమ్మ గారు, మిమ్మల్ని డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారు, అక్కడ ఉన్న మహిళా ఎమ్మెల్యే గారిని డైరెక్ట్ గా ఒకటే అడుగుతున్నాం. మీకు 24/7 డ్రోన్స్ పైన తిరుగుతున్నాయి, కంప్లీట్ విజిలెన్స్ ఉంది. ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ క్రైమ్స్ జరిగినా సరే ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అవుతాం, అన్ని మా కంట్రోల్, అండర్ మై కంట్రోల్ అని చెప్పి అనిత గారు మాట్లాడుతూ వస్తున్న స్పీచ్లు వింటున్నాం. అమ్మా, ఈ రోజు ఎందుకమ్మా మీరు అందరూ మాట్లాడట్లేదు?